ఇదంతా మళ్ళీ వ్యవసాయానికి మళ్ళీ తిరిగి సిద్ధమయ్యే సందర్భం కాబట్టి మీరందరూ కూడా రైతులు, మీ అందరికి కూడా భూములు ఉన్నాయి, వ్యవసాయం చేస్తారు. కానీ అదే సందర్భంలో మనం అవగాహన లోపంతో ఏం చేస్తున్నాం అంటే విన్నమ్మా మడికట్టు తర్వాత బాయికాడ మనం చేసినటువంటి వ్యవసాయం మడికట్టు పొలం మడికట్టును కానీ తర్వాత సెలకల్లో సొప్పదంటును కానీ ఈజీగా అయిపోతుందని దాన్ని తగులబెడతా ఉన్నారు. తగులబెట్టడం మూలంగా అందులో ఉన్నటువంటి వానపాములు చనిపోయి ఆ భూమి సారవంతమైన భూమి కూడా నిస్సారం అయిపోయి బలం లేకుండా మరి మళ్ళా పంట దిగుబడి రాదు. అదేవిధంగా దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఈ మధ్యలో ఒక చట్టం చేసింది. అట్లా తగులబెట్టిన వాళ్ళకి మరి జరిమానా విధిస్తుంది. మరి ఇట్లా బ్లాక్ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతమై మీరందరూ కూడా అవగాహన కల్పించుకొని మరి వేసవిలో చేయాల్సిన పనులు అందరూ కూడా పొద్దుటపూటే చల్లపూట చేయాలి. ఏ పని చేసినా కూలికి పోతే వ్యవసాయ పని కానీ తర్వాత ఉపాధి హామీ పని కానీ ఏ పని పోయినా పొద్దుటపూట చేయాలి. 10 గంటల వరకు మళ్ళీ తిరిగి ఇళ్లలో ఉండాలని, వడదెబ్బ బారిన పడద్దు, ప్రాణాలు కోల్పోవద్దని ప్రభుత్వం మిమ్మల్ని చైతన్యపరుస్తూ మా కళాజాత కార్యక్రమాన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని మీ ముందుకు అద్భుతమైన పాటతోటి మా తాళసుని అన్నలారా రైతన్నలారా పంట పండించే మా అన్నలారా, అన్నలారా రైతన్నలారా పనికి పోయేటప్పుడు ఎండాకాలం బండి పడే ఎండకు పోతే వడదెబ్బ తాగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు అందరూ కూడా తలకు రుమాలు పెట్టుకొని క్యాప్ పెట్టుకొని మరి ఎండగట్ట ముందుకే పనులు చేసుకొని ఇంటికి వచ్చి సేద చేయాల్సి కోరుకుంటున్నారు.